యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో ఉన్న లేఖన భాగము నీటి బాప్తిజం గురించి మాట్లాడుచున్నదా అనేది ప్రశ్న. సో ఈ ప్రశ్నకు జవాబిచ్చే కంటే ముందు ఆ లేఖన భాగాన్ని ఒకసారి చదువుదామా? యూదుల అధికారైన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మై ఉన్నది. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మై ఉన్నది. పౌలు సువార్తలో నీటి బాప్తిస్మము లేదు అని మనం క్లియర్గా తెలుసుకున్నాం. పౌలు బాప్తిజం మీద, నీటి బాప్తిజం మీద ప్రత్యక్ష రాకముందు ఆయన కూడా నీటి బాప్తిజం పొందాడు, నీటి బాప్తిజంలకు ఇచ్చాడు. బట్ ప్రత్యక్షత వచ్చిన తర్వాత బాడీ ఆఫ్ క్రైస్ట్లో, ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్లో మరి నీటి బాప్తిస్మము లేదు అని చాలా క్లియర్గా పౌలు తన పత్రికలో ప్రస్తావించాడు. ఈ కృపాకాలంలో ఉన్నది ఆత్మ సంబంధమైన బాప్తిస్మమే, క్రీస్తు యేసులోకి బాప్తిస్మమే. అందుకే పౌలు తన పత్రికల్లో ఎక్కడా కూడా నీటి బాప్తిస్మం గురించి రాయడు. పౌలు 13 పత్రికలు రాశాడు, 13 పత్రికలు ఎక్కడ కూడా నీటి బాప్తిజము తీసుకోవాలి అన్నట్టుగా రాయడు. మరి నీటి బాప్తిజము అత్యవసరమైతే ఆయన తప్పకుండా మెన్షన్ చేసి ఉండాలి. ఇప్పుడు మార్క్స్ వార్తలో రాయబడింది కదా, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, వాడు నమ్మని వారికి శిక్ష విధించబడును అని. కానీ పౌలు పత్రికలో అది కనిపించదు. సో బాప్టిజం ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ సాల్వేషన్. అయితే ఈ మాట విన్నప్పుడు మీలో కొందరికి ఆశ్చర్యం కలగచ్చు, సందేహం కలగచ్చు, లేదా ఒక దుర్బోధాన్ని వెంటనే వీడియోని స్టాప్ చేయొచ్చు, లేదా కింద కామెంట్ చేయొచ్చు. బట్ ప్లీజ్ హోల్డ్ ఆన్. ఒకవేళ నా కొత్తగా నా వీడియోస్ మీరు వాచ్ చేస్తున్నట్లయితే, నీటి బాప్తిజం మీద ఇవరికి మనం చాలా వీడియోస్ చేసాం, చాలా డీప్గా వెళ్ళి స్టడీ చేసాం. అలాగే నీటి బాప్తిజం మీద కొందరు అడిగిన ప్రశ్నలు కూడా నేను జవాబు ఇచ్చాను. సో ఇవన్నీ రిపీట్ చేస్తే ఈ వీడియోలో ఎంత అవుతుంది కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో నీటి బాప్తిజం ఒక సిరీస్ లింక్ ఇస్తాను. దాన్ని మీరు మొదటి నుంచి మీరు ఫాలో అవుతేనే సబ్జెక్ట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నా టీచింగ్స్ ఏది విన్నా గుర్తుంచుకోండి, నేను ఎప్పుడు సీరియస్గా బోధిస్తూ ఉంటాను. ఒక ర్యాండమ్గా మీరు ఒక వీడియో పికప్ చేసి వాచ్ చేస్తే మీకు చాలా సందేహాలు వస్తాయి, డౌట్స్ వస్తాయి. సో నా టీచింగ్స్ అంటూ మీరు ఫాలో అవుతున్నట్లయితే ఒక సిరీస్లో మీరు ఆర్డర్లో ఫాలో అవ్వాలి. అండ్ అది అవుతుండగా ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఒకవేళ వీడియోలో కవర్ చేయకపోతే అప్పుడు నేను మొహమాటంగా అడగచ్చు, లేదా నా ఫోన్ నెంబర్ ఇస్తుంటాను, నేరుగా నాతో కూడా మీరు మాట్లాడినా కూడా నేను జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో పౌలు సువార్తలో వాటర్ బ్యాప్టిజం అనేది లేదు అని మనం క్లియర్గా మనం తెలుసుకున్నాం. అయితే మళ్ళీ పౌలు సువార్త ప్రకారం నీటి బాప్తిజం లేకపోతే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, ఇక్కడ ఒక నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. మీరేమో వాటర్ బాప్టిజం లేదంటారు, ఇక్కడేమో నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి, ఖచ్చితంగా అలా జరిగితేనే దేవుని రాజ్య ప్రవేశం వస్తుందని ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు కదా. మరి తీసుకోకపోతే దేవుని రాజ్యం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అన్నట్టుగా మరి కొందరు ఇలాగ ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే ఒక ప్రశ్న కూడా నాకు అడగడం జరిగింది. అయితే దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది, చాలామందికి ఇక డౌట్ క్లారిఫై అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇక వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి, చాలా కొత్త కోణంలో మీకు వాక్యం అర్థమవుతుంది. అండ్ సంప్రదాయ కోణం నుంచి మనం బయటికి రావాలి. ఎందుకంటే ట్రెడిషన్ మనకి ఏం నేర్పించిందంటే ఇది నీటి బాప్తిజమానికి సంబంధించిన ప్యాసేజ్ అని మన మనసులో ముద్ర వేసింది. సో ఎక్కువగా ఇది బ్యాప్టిజం, వాటర్ బ్యాప్టిజం సంబంధించింది. సో ఇది పొందితేనే దేవుని రాజ్య ప్రవేశం అని కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏజెస్గా ఇలాగ బోధిస్తూ క్రైస్తవుల మనసులో దాన్ని బాగా రుద్దేశారు. సో ఇది బ్యాప్టిజం ప్యాసేజ్ అని ప్రింట్ వేసేసారు ఆల్రెడీ. మరి ఇది వాస్తవమేనా, ఇది కరెక్టేనా? మనము ప్రశ్నించకపోవడం వల్ల మనం విన్నదే నిజం అనుకొని మనం 10 మందికి బోధిస్తున్నాం. ఈరోజు మనం అదే చేస్తున్నాం. ఏమని? లేఖన పరిశోధన చేస్తున్నాము. లేఖనముతో మనం అప్లై చేస్తూ వాక్యానికి వాక్యంతోనే మన జవాబుని మనం పొందుకునే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఓపెన్ మైండ్తో చూడండి. డెఫినెట్గా మీరు ఈ పర్స్పెక్టివ్లో మీరు ఈ లేఖనాన్ని ఖచ్చితంగా విని ఉండాలి. సో చాలామంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ట్రై చేసే ప్రయత్నంలో ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్కి గురి చేస్తున్నారు. కొంతమందికి అయితే ఇది చాలా
కాంప్లికేటెడ్ ప్యాసేజ్ అని దీన్ని స్కిప్ చేస్తారు. సింపుల్గా దీన్ని ఓకే ఇది నీటి మూలముగా ఆత్మ మూలంగానే అంటే వాటర్ బ్యాప్టిజం లేకపోతే రాజ్య ప్రవేశం లేదని జస్ట్ సింపుల్గా కొట్టేస్తుంటారు. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి చాలామందికి తెలియట్లేదు. ఈరోజు చాలా క్లియర్గా ఈ ప్యాసేజ్ని మనము స్టడీ చేయబోతున్నాము. సో వీడియోని లాస్ట్ వరకు చూడాలి, ఎక్కడ స్కిప్ చేయకండి. టైం లేకపోతే దట్స్ ఓకే, ఈ వీడియోని పాజ్ చేయండి, లేదా నెక్స్ట్ టైం కూర్చొని డీటెయిల్గా మీరు బైబిల్ నోట్స్ పెన్ తీసుకొని డీటెయిల్గా ఆ వీడియోని పూర్తిగా వాచ్ చేస్తే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం ఇలాగ ప్రారంభమవుతుంది. యూదుల అధికారైన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. దెర్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ద ఫారిసీస్ నేమ్డ్ నికోదేమస్, ఎ రూలర్ ఆఫ్ ద జ్యూస్. సో ఈ 3వ అధ్యాయము ప్రారంభంలో మనకు నికోదేము మనకు పరిచయం అవుతాడు. అయితే ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మొదటి వచనము 2వ అధ్యాయం ఒక కొనసాగింపు. సో 2వ అధ్యాయం అయిపోయింది, గతతో చాప్టర్ క్లోజు, ఇది 3వ అధ్యాయం ఫ్రెష్ చాప్టర్. అలా కాదు. సో బైబిల్ని అధ్యాయులుగాను వచనాలుగాను మనకు అనుకూలంగా మధ్యలో అది విభజించి మనకు అందించడం జరుగుతుంది. కానీ బట్ ఏన్షియంట్ స్క్రిప్ట్లో అయితే ఇలాగ చాప్టర్స్ అండ్ వర్స్ డివిజన్స్ లేవు. మరి బైబిల్ని ఎవరు అధ్యాయాలుగా డివైడ్ చేశారు, ఎవరు వచనాలుగా డివైడ్ చేశారు అనేది మీరే సొంతగా పరిశోధనలు చేయండి. మీకు బోర్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఆన్లైన్లో దొరికిపోతుంది. సో థర్డ్ చాప్టర్ ఈజ్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-20 చూడండి. అయితే యేసు అందరూ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడు మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యము ఇయ్యనక్కర లేదు. ఇంగ్లీష్లో చెబుతున్నాను, ఎందుకంటే ఒక వర్డ్ మన తెలుగు ట్రాన్స్లేషన్లో మనకు అనిపించింది. బట్ జీసస్ డిడ్ంట్ ట్రస్ట్ దెమ్ బికాస్ హీ న్యూ all about people and needed not that any should testify a man, for he knew what was in man. Testify of man and what was in man. So man అటువంటి పదాన్ని మీరు గమనించాలి. అని ఇప్పుడు 3వ అధ్యాయం వచ్చి చూడండి. అక్కడ కూడా there was a man అంటే ఎవరు ఆయనకి ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం ఆయనకు తెలిసిపోతుంది. అంటే హృదయంలో ఏముందో, మనుషుల ఆంతర్యంలో ఏముందో ప్రభు బాగా తెలుసు. అలాగే మనుషుల ఆంతర్యంలో ఏముందో బాగా తెలిసినటువంటి యేసుప్రభువారు ఏ విధంగా ఒక మనుషుల ఆంతర్యాన్ని ఆయన అర్థం చేసుకొని తెలుసుకొని ఆయన జవాబిచ్చాడో ఎగ్జాంపుల్గా మనకి 3వ అధ్యాయంలో నికోదేము కనపడతాడు. సో నికోదేము వస్తాడు, కానీ నికోదేము హృదయంలో ఏముందో ప్రభుకు అర్థమవుతుంది. నేరుగా నికోదేముకి ఒక నీడ్ ఏంటో ప్రభు తెలుసుకొని ఒక కాన్వర్జేషన్ నికోదేముతో ప్రభు ప్రారంభిస్తాడు. సో ఆ విధంగా మనకు నికోదేము మనకి పరిచయం అవుతాడు. సో బై ద వే నికోదేము గురించి మనకు బైబిల్లో కేవలం యోహాను సువార్తలో మాత్రమే, అది కూడా 3 లేఖన భాగాల్లో మాత్రమే కనిపిస్తాడు. సో 3 లేఖన భాగాల్లో కనిపించినటువంటి నికోదేము మామూలు వ్యక్తి కాదు. సో ఈ 3 భాగాలు నికోదేము యొక్క 3 డిఫరెంట్ స్టేజెస్ అని చెప్పచ్చు. వాక్ విత్ జీసస్లో 3 డిఫరెంట్ స్టేజెస్ అని చెప్పచ్చు. మనకి మొదటి ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుంది నికోదేము గురించి అంటే ఇక్కడ యోహాను 3వ అధ్యాయంలో కనపడుతుంది. సో అయితే ప్రభుని కలుసుకున్నప్పుడు రాత్రి వేళ కలుసుకుంటాడు. సో సీక్రెట్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఈ నికోదేము యొక్క 2వ ప్రస్తావన యోహాను సువార్త 7వ అధ్యాయంలో కనిపిస్తుంది. 7వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు కొరకు డిఫెండ్ చేస్తున్నాడు. అనేకులు యేసు ప్రభుకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉంటే యేసు ప్రభు పక్షముగా మాట్లాడుతున్నాడు నికోదేము. సో యేసు కొరకు వాదిస్తున్న నికోదేము అని చెప్పచ్చు. ఇక 3వ ప్రస్తావన నికోదేము ఎక్కడ కనపడతాడంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత పిలాతు వద్దకు వెళ్ళి దేహం ఇమ్మని అడగడానికి అరమత యేసుతో పాటు వెళ్తాడు. ఆ తర్వాత భూస్థాపన నిమిత్తమై నికోదేము ఏం చేస్తాడంటే ఆయన మరి స్పైసెస్ తీసుకువెళ్తాడు. అంటే బహిరంగంగా ప్రభుకి సాక్ష్యంగా నిలబడతాడు. ఆయన 150 సేర్ల ఒక స్పైసెస్ని తీసుకెళ్తాడు. అది చాలా డేరింగ్ యాక్ట్. అది ఎవరు ఆ విధంగా సాహసం చేయరు. సో 150 సేర్ల గురించి అక్కడ రాయబడి ఉంది అని అంటే అది కూడా ఒక మెసేజ్ని క్యారీ చేస్తుందిగా. నికోదేము చేసినటువంటి ఆ సాహసవంతమైనటువంటి పని ఎవరు కూడా చేసి ఉంటారు. అలాంటిది నికోదేము చేశాడు.
అది ఏమిటో తెలియాలంటే దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. నికోదేము ధైర్యశాలి. ఎవరు ప్రదర్శించని ఒక ధైర్యాన్ని నికోదేము ప్రదర్శించాడు. సో దాని మీద వీడియో చేశాను. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. హీబ్రూ పర్స్పెక్టివ్లో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. యాజ్ ఎ హీబ్రూ టీచర్గా అక్కడ క్లియర్గా కొంచెం మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. అది అర్థం చేసుకోగలిగితే నికోదేము చేసిన పని ఏంటో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫైన్. అయితే నికోదేము గురించి మనం చదువుతున్నాం కదా. ఇతను రాత్రి వేళ ప్రభు వద్దకు వస్తున్నాడు. రాత్రి వేళ ఆయన వద్దకు వస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, నికోదేము యేసు వద్దకు వచ్చి అంటే సరిపోతుంది బైబిల్లో. రాత్రి వేళ వచ్చాడు అనే స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడిందంటే ఏదో ఒక మెసేజ్ క్యారీ చేస్తుందిగా. బైబిల్ ఏది వ్యర్థంగా రాయబడలేదు. బైబిల్ ఏది కూడా ఊరికనే రాయబడలేదు. బైబిల్ ఒక మితమైన పుస్తకం. రాయబడిన ప్రతి ఒక్కటి కూడా మరి ఏర్పరిచి దేవుడు ఎన్నుకొని ఏర్పరిచి ఇందులో రాయించినది. సో ఎవ్రీ వర్డ్ క్యారీస్ అ మెసేజ్. నికోదేము రాత్రి వేళ ప్రభు వద్దకు వస్తున్నాడు. పాపం ఆ రోజు రాత్రి వేళ, ఎందుకంటే నికోదేము సమాజ మందిరపు అధికారి కదా, సినగాగ్ సన్హెడ్రిన్లో ఒక మెంబర్ నికోదేము కూడా. అయితే సమాజానికి భయపడో మరి దేనికి భయపడో రాత్రి వేళ ప్రభు వద్దకు వచ్చాడు. ఇక అలాగే ఆయన పేరు అలాగే ప్రింట్ అయిపోయింది, రాత్రి వేళ వచ్చిన నికోదేము. ఈవెన్ యేసువారు భూస్థాపన నిమిత్తం అప్పుడు కూడా అక్కడ ఆయన గురించి రాయబడి ఉంది, రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము. అలాగే ప్రింట్ అయిపోయింది నికోదేము గురించి. ఫైన్. అయితే సమాజం భయపడో లేకపోతే వ్యక్తులు భయపడో అది మాత్రమే కదా, కానీ దీంట్లో ఇంకొక మెసేజ్ కూడా ఉంది. రాత్రి వేళ ఎందుకు వచ్చారు? రాత్రి అనే మాట మనం గమనించాలి. సో బైబిల్లో రాత్రి పగలు, బైబిల్లో రాత్రి పగలు ఇవి మెటాఫోర్స్ లేదా సింబల్స్. పగలు ఓకే దేవునికి సంబంధించినటువంటి వాటికి మెటాఫోర్స్. రాత్రి ఆ లోకానికి లేదా దయ్యాలకి చీకటికి సంబంధించినటువంటి మెటాఫోర్స్. అర్థమవుతుందా? సో వెలుగు దేవుని కార్యాలకు, దేవుని సంబంధించిన వాటికి మెటాఫోర్, ఒక పోలిక, సాదృశ్యము అని చెప్పచ్చు. చీకటి దేనికి పోలిక అంటే అవిశ్వాసానికి లేదా కీడుకు, చెడుకు, తిరుగుబాటుకు, గందరగోళానికి లేదా నెగిటివ్ వాటికి పోలిక. అందుకే మీరు చూడండి యోహాను సువార్తలో మీకు కొన్ని రెఫరెన్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను. చీకటి అటువంటి పదం ఎన్నిసార్లు వాడబడిందో అక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. సో చీకటి అంటే అది మామూలు చీకటే కాదు. సో అది మెటాఫోర్గా వాడబడింది. అలాగే రాత్రి అటువంటి ఒక పదం కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఆ రాత్రి అనే పదం కూడా ఒక మెటాఫోర్, ఒక పోలిక రూపంలో వాడబడింది. అంటే ఇక్కడ నికోదేము రాత్రిపూట వస్తున్నాడు. నికోదేము ఎవరంటే యూదుల అధికారి, రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇజ్రాయేల్. సో ఇజ్రాయెల్ ఒక ఆత్మీయ స్థితి ఎలాగుందంటే అది కూడా చీకట్లో ఉంది. ఇజ్రాయెల్ జనాంగం, ఇజ్రాయెల్ ఒక దేశము, దేవుని యొక్క బిడ్డలు అంటే యూదులు అక్కడ వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే ఆత్మీయ అంధకారంలో ఉన్నారు, ఆత్మీయ చీకట్లో ఉన్నారు. సో ప్రభు వెలుగుగా వారి మధ్యకు వచ్చినా కూడా ఆ చీకటి ఆ వెలుగును గ్రహించని స్థితిలో ఉండిపోయింది. అర్థమవుతుందా? అందుకే ప్రభు అంటాడు, నేను వెలుగు ఉన్నాను, నేను వెలుగుడానికి వచ్చాను, కానీ చీకటి దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంది. అంటే దేవుడు నికోదేముని హ్యాండిల్ చేస్తున్నప్పటికీ బట్ ఈ యొక్క పరిస్థితి నికోదేముకే కాదు మరి యూదులందరికీ కూడా అది వర్తిస్తుంది. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకోగలగాలి. 2వ వచనంలో నికోదేము అంటున్నాడు, బోధకుడా. హిబ్రూలో రబ్బీ అని ఉంటుంది, రబ్బీ. ఓకే. సో రబ్ అంటే టీచర్. ఈ ఒక పదం వెనకాల చివరిలో ఈ అని వస్తే మై అని అర్థం. ఓకే. ఎల్ఓఈ, ఎల్ అంటే గాడ్, ఎల్ఓఈ అంటే మై గాడ్, ఎల్ఈ ఎల్ అంటే గాడ్, ఈ అంటే మై, ఏలి అంటే మై గాడ్ అని అర్థం. సో ఇక్కడ రబ్బీ అని సంబోధిస్తున్నాడు నికోదేము. అండ్ ఒక మాట అంటాడు, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే ఇక్కడ నికోదేము స్టేట్మెంట్ ఏమైనా తప్పు ఉందా? నికోదేము చెప్పిన మాటలు ఏమైనా తప్పు ఉందా? మనకు తప్పుగా అనిపించదు, కానీ ఒకసారి బాగా పరిశీలన చేయండి. నికోదేము యేసు వద్దకు వచ్చి యేసుని ఏమని గుర్తిస్తున్నాడు? యేసయ్యా, నువ్వు ఇజ్రాయేలు విమోచకుడివి, మెస్సయ్యా, మా ప్రభువి, దేవుడి చేత పంపబడిన వాడువు నీవే అని గుర్తిస్తున్నాడా?
లేకపోతే దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అంటే ఇక్కడ నికోదేము తన సొంత మాటలే కాదు, తన ప్రజల పట్ల రిప్రజెంటేటివ్గా మాట్లాడుతున్నాడు. మేము ఎరుగుదుము అంటున్నాడు. అంటే వాళ్ళు ప్రభుని ఏ విధంగా ఎరిగారు? దేవుని నుండి వచ్చిన బోధకుడు. ఏమంటే యేసు ప్రభువారు కేవలము దేవుని నుంచి వచ్చిన ఒక బోధకుడు మాత్రమేనా? ఒక ప్రవక్త మాత్రమేనా? ఒక నబీ, ఒక ప్రవక్త మాత్రమేనా? చూడాలి ఏమంటున్నాడు, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చేయలేదు. దేవుడు అతనికి తోడై ఉంటేనే. అంటే అతను దేవుడు కాదా? కళ్ళ ఎదుట ఉన్నది దేవుడు కాడా? నికోదేము యేసుని ఆ విధంగా చూడట్లేదు. దేవుడి చేత పంపబడినటువంటి ఒక ప్రవక్త, ఒక బోధకుడు. ఈరోజు చాలా మతాలు కూడా ప్రభుని అలాగే చూస్తున్నాయి. ఆయన ఒక ప్రాఫిట్ అండి, ఆయన ఒక ప్రవక్తగా అంగీకరించడం ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ ఆయన దేవుడు అంటేనే అబ్జెక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ నికోదేము కూడా అలాగే. సో బోధకుడుగా గుర్తిస్తున్నాడు. అది కూడా ఎలా గుర్తిస్తున్నాడు చూడండి. ఎలా గుర్తించాడు? యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆయన పస్కా సమయంలో యెరూషలేములో ఉన్నప్పుడు ఏమైంది? ఆ పండుగలో ఆయన అనేక సూచక్రియలు చేయడము చూసిన తర్వాత ప్రజలు ఆయన నామం మీద విశ్వాసం ఉంచారు. అక్కడ ప్రభు చేసిన సూచక్రియలు బట్టి అనేకులు విశ్వాసం ఉంచారు. సూచక్రియలు బట్టి నమ్మారు. ఎవరిని? యేసు ప్రభువారిని. ఇప్పుడు నికోదేము కూడా ప్రభు వద్దకు వచ్చి ఏమన్నాడు? ప్రభు నువ్వు చేసే సూచక్రియలు ఎవరూ చేయలేరు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు సూచక్రియలు బట్టి యేసు నమ్ముతున్నారు. మరి పసగా తప్పేంటండి? సూచక్రియలు చేశారు కదా, అందుకే నమ్మారు కదా, తప్పేంటి అంటే తప్పైతే కాదు, కానీ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. సూచక్రియలు బట్టే ప్రభుని నమ్మగలుగుతున్నారు. కానీ ఇది చాలా డేంజర్. వాస్తవంగా యేసుని మెస్సయ్యగా తెలుసుకోవడానికి బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. వాళ్ళు అద్భుతాలు బట్టి తెలుసుకుంటారు, కానీ ప్రవచన నెరవేర్పుగా ప్రభుని చూడట్లేదు. చాలా ప్రాఫెసెస్ ఉన్నాయి కదా, అవి చూడట్లేదు, ఓన్లీ అద్భుతాలు. కానీ అద్భుతాలు మాత్రమే వీళ్ళు నమ్ముతున్నారు, ప్రవచనాలు చూడట్లేదు, పరిశీలన చేయట్లేదు. అంటే వీళ్ళు మోసపోయే అవకాశం ఉంది. ఎందుకంటారా? ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు ఏంటంటే, తర్వాత చాలామంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, వాళ్ళు సూచక్రియలు చేస్తారు, వాళ్ళు అద్భుత కార్యాలు చేస్తారు. ఆ తర్వాత చివరికి అంత్యక్రీస్తు వస్తాడు, వాడు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తారు. ఆ టైంలో యూదులందరూ కూడా గుడ్డిగా వాళ్ళు నమ్ముతారు, గుడ్డిగా నమ్మేస్తారు. అంటే వాళ్ళు అద్భుతాలు చేస్తే వాళ్ళు కూడా మెస్సయ్య అయిపోతారా? ఇప్పుడు ప్రభు అద్భుతాలు చేస్తారు కాబట్టి ప్రభుని ఒక బోధకుడు, అట్లీస్ట్ ఒక బోధకుడిగా గుర్తిస్తున్నారు. మరి ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చి అద్భుతాలు చేస్తే ఇక వాళ్ళు కూడా నమ్మే అవకాశం ఉందిగా. అద్భుతాలు కొలబద్ద కాదు. మిరాకిల్స్ ఆర్ నాట్ ద బేస్. ఇక్కడ ప్రభు అదే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ నికోదేము నేర్పిస్తున్నాడు. బాగా అద్భుతాలు చేస్తారు, ఓకే ఫైన్. అండ్ వేరే వాళ్ళు అద్భుతాలు చేస్తే అర్థమవుతుందా? సో కాబట్టి సైన్స్ అండ్ మిరాకిల్స్ ప్రభు మరి ఎందుకు అద్భుతాలు చేశాడు? కారణం ఏంటి అంటే యూదులకి సూచక్రియలు కావాలి. అందుకే అడుగున ప్రభుని వాళ్ళు సూచక్రియ అడుగుతున్నారు. సూచక క్రియలు చేస్తేనే ఈయన మా మెస్సయ్య అని యూదులు నమ్ముతారు. సో చూడండి, సైన్స్ అండ్ వండర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ప్రోగ్రామ్, యూదులకు సంబంధించింది. అందుకే మొదటి అధ్యాయము 22-23లో పౌలు మాట అంటాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. సూచక్రియ ఎవరికి కావాలి? యూదులకు కావాలి. తమ మెస్సయ్య అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రభు మరి వారి యొక్క అనేక అద్భుతాలు చేశాడు. వాళ్ళకి సైన్, నాట్ ఫర్ జెంటైల్స్. సైన్స్ ఆర్ నాట్ ఫర్ జెంటైల్స్. వాళ్ళు సూచక్రియలు చేస్తేగా నమ్మరు. ఏమంటే కృపాకాలంలో ఒక రక్షణ ఎలా వస్తుంది? సూచక్రియలు చేసి నమ్మితే రక్షించబడుతున్నాడా? లేదా సాల్వేషన్ బై గ్రేస్ త్రూ ఫెయిత్, కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ అని పౌలు రాస్తున్నాడు. మన రక్షణ ఎలా వచ్చింది? విశ్వాసం. నువ్వు చూడకపోయినా, ఆయన నీ చుట్టూ లేకపోయినా, నువ్వు ఫీల్ అవ్వకపోయినా విశ్వాసం ఏమంటే విశ్వాసం ఉన్న చోట సూచక్రియలకి తావులేదు. సూచక్రియలే కావాలన్నవాడికి విశ్వాసంతో పని లేదు. ఇప్పుడు మనం అంతా విశ్వసించాము కాబట్టి కదా దేవుడు అంతటి కృప మహదైశ్వర్యాన్ని మన పట్ల కుమ్మరిస్తున్నాడు. సో సైన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ప్రోగ్రామ్. దీని మీద మనం సపరేట్గా వీడియో చేద్దాం ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈరోజు చాలా పరిచయాలు మిరాకిల్స్ అండ్ సైన్స్ మీద పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టేసుకున్నారు. In the grace period, there is no signs and wonders. Please understand. ఎందుకంటే ఇది అన్యుల కాలము, ఇది కింగ్డమ్ ప్రోగ్రామ్ కాదు, ఇది జెంటైల్ ప్రోగ్రామ్. ఇది ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫైన్. ఇది ఈ సైన్స్ గురించి, వండర్స్ గురించి, మిరాకిల్ గురించి వీడియో కాదు కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. సో నికోదేము ఆ విధంగా అద్భుతాలు బట్టి ప్రభు వద్దకు వచ్చాడు. అయితే
ప్రభు నికోదేము హృదయంలో ఉన్నది అంతా చదివేసినట్టుగా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి ఒక మాట అంటున్నాడు. అందుకు యేసు, మామూలుగా అయితే ఒక వ్యక్తి పొగినప్పుడు ఇంకొక వ్యక్తి ఏం చేస్తారంటే వెరీ గుడ్, థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ యూ అని చెప్పాలి. రెండవ వచనంలో నికోదేము పొగిడితే మూడవ వచనంలో కనీసం యేసు ప్రభు థ్యాంక్ యూ కూడా చెప్పాలి. ఎందుకు? రెండవ వచనం నికోదేము పొగిడినా కూడా ప్రభు దాన్ని లెక్క కూడా చేయలేదు. స్ట్రైట్గా పాయింట్, హీస్ హిట్టింగ్ ద బుల్స్ ఐ. ఏమంటున్నాడు? అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే, అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అంటే ప్రభు నాన్ సింక్లో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తాను. రెండవ వచ్చిన ప్రభు నువ్వు దేవుని వచ్చిన బోధకుడివి, అద్భుతాలు చేస్తున్నావు, ఎక్సలెంట్, సూపర్ అంటుంటే, మూడవ వచనంలో నాన్ సింక్లో ప్రభు మాట్లాడుతున్నట్టుగా ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేదు. నికోదేముకి అర్థమైనది ఇదేంటిది, కొత్త కాన్సెప్ట్ ఇది, కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేము. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తున్నారు? దేవుని రాజ్య స్థాపన, భూమి మీద దేవుడు స్థాపించే రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏంటి? అతను కొత్తగా జన్మించాలని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ కొత్తగా జన్మించడం అంటే ఏమిటి? దాన్ని ఈరోజు మనం చాలా డీటెయిల్గా స్టడీ చేయబోతున్నాం. రిలీజియన్ దీన్ని ఏమని వ్యాఖ్యానించిందంటే, ఇక్కడ కొత్తగా జన్మించడం అంటే ఏంటో కదండి, నీటి బాప్తిజం. బాప్తిజం తీసుకుంటే కొత్త జన్మ ఎత్తినట్టు. ఎవరు చెప్పాడు? నీటి బాప్తిజం తీసుకుంటే కొత్త జన్మని ఎవరు చెప్పాడు? దిస్ ఇస్ వాట్ ద రిలీజన్ హెస్ టాట్ us. బాప్తిజంలోంచి నీటిలో మునిగితే పాత జీవితము సమాధి అయిపోతుంది. నీటిలోంచి బయటకు వస్తే అతను ఒక కొత్త జీవితాన్ని ఎత్తినట్టు. అవునా? నీటిలోంచి బయట రాగానే అతని పేరు మారిపోయిందా? గుణం మారిపోయిందా? బుద్ధి మారిపోయిందా? అలవాట్లు మారిపోయినాయా? ప్రవర్తన తీరు మారిపోయిందా? పోనీ అతను కొత్త సృష్టి, కొత్త జీవితము అన్నీ కనీసం తన చుట్టూ ఉన్న వాళ్ళైనా గుర్తించగలుగుతున్నారా? ఆయన ఆఫీస్కో, లేకపోతే ఆయన స్కూల్కో, లేకపోతే కాలేజ్కో, పనికో వెళ్ళినప్పుడు ఆ చుట్టూ నన్ను, అరే ఈ వ్యక్తి కొత్తగా మారిపోయాడేంటి, నిన్నటిదాకా లేడు ఈ వ్యక్తి, ఇప్పుడు కొత్తగా మారిపోయాడేంటి? అట్లీస్ట్ ఆకారం అంతా అదే ఉన్నప్పటికీ కూడా అతని మాట తీరు మారేంటి, అతని ప్రవర్తన మారింది ఏంటి, నైట్కి ఏమైపోయింది? నిన్నటిదాకా ఒక రకంగా ఉన్నాడు, సడన్గా ఇది ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఏంటి అని ఎవరు గుర్తించారా? ఏది మారిపోయిందండి? నీటిలోంచి బయట రాగానే ఏది మారిపోయింది? నథింగ్ హ్యాస్ చేంజ్డ్. నీ బట్టలు తడిసాయి తప్ప నథింగ్ హ్యాస్ చేంజ్. సారీ, కొన్ని మాటలు మీకు అబ్జెక్షన్గా ఉండొచ్చు, బట్ ఫ్యాక్ట్ అయితే చెప్పాలి. సత్యం గురించి మనం మాట్లాడుకోవాలి. బట్టలు తడిచాయి కానీ చెప్పండి, ఏదైనా మారిందా? ఏది మారలేదు. కొత్త జన్మ అంటే నీటి బాప్తిజం కాదు. లేదండి పాస్టర్ గారు, ఇక్కడ కొత్త జన్మ అనేది నీటి బాప్తిజము అనేది ఇక్కడ రాయబడకపోయినా దాని ఉద్దేశం అదే అండి. 3వ వచనంలో డిడ్ జీసస్ స్పీక్ అబౌట్ వాటర్ బ్యాప్టిజం, ఆ పదమన వాడా? మీరు ఒకసారి ఆలోచించండి. నికోదేముతో స్టార్టింగ్ కాన్వర్జేషన్లో కొత్త జన్మ గురించి మాట్లాడాడు కానీ అక్కడ నీటి బాప్తిజం గురించి ప్రస్తావన రాలేదు. అసలు నీరు గురించే మాట్లాడలేదు. ఆ తర్వాత నీటి కాన్సెప్ట్ ఎందుకు వస్తుందో తర్వాత చూద్దాం. కొత్త జన్మ గురించి మాట్లాడాడు. సో 3వ వచనంలో మనకి నీరు కానీ నీటి బాప్తిజమం అని కానీ మనకి ఇక్కడ కనిపించదు. సో ఇంకొక విషయం చెప్పాలి. నీటి బాప్తిజము మనకి కొత్త జన్మ ఇవ్వలేదు. నీటి బాప్తిజం ఈజ్ ఓన్లీ ఏ సెరమోనియల్ వాషింగ్. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 23, 24, 25 వచనం చూడండి. ఎందుకు ఈ వచనం చూపిస్తుందంటే అది ఓన్లీ సెరమోనియల్ వాషింగే తప్ప నీకు న్యూ బర్త్ ఇవ్వలేదు. సలీము దగ్గర ఉన్న అయినను స్థలమున నీళ్ళు విస్తారముగా ఉండేను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిజమం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిజమం పొందిరి. యోహాను ఇంకను చెరసాల వేయబడి ఉండలేదు. శుద్ధీకరణ ఆచారం గురించి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. శుద్ధీకరణ ఆచారం, ఇది ఆచారం, ఇది సెరమోనియల్ వాషింగ్. వాటర్ బ్యాప్టిజం ఈజ్ జస్ట్ ఏ సెరమోనియల్ వాషింగ్. దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో మనం క్లియర్గా చూసాం. సో నీటి బాప్తిజము కొత్త జన్మ ఇస్తుంది అనడానికి నాకు తెలిసి బైబిల్ ఎలాంటి లేఖనము లేదు. దేర్ ఇస్ నో వర్స్ ప్రూవింగ్ దట్ వాటర్ బ్యాప్టిజం విల్ గివ్ ఎ న్యూ బర్త్. మీకేమైనా తెలుస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నీటి బాప్తిజం ఒక వ్యక్తికి పునర్జన్మనిస్తుంది అనడానికి ఎలాంటి ఆధారము లేదు. బట్ కొంత క్వశ్చన్ వేయచ్చు,
సార్ మన తీతు 3:5 ఉంది కదా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఆయన మనల్ని రక్షించెను అని ఉంది కదా. ఆ పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే అది పునర్జన్మ రావాలంటే స్నానం చేయాలి కదా, స్నానం అంటే నీరే కదా, అలా చేస్తే కానీ రక్షణ రాదు కదా అని ఆ రెఫరెన్స్ కోడ్ చేయొచ్చు. దాని మీద ఆల్రెడీ మనం వీడియో చేసాంగా. ఒకవేళ వాచ్ చేయకపోతే ఆ లింక్ ఇస్తాను, అది కూడా వాచ్ చేయండి. అక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము నీటి బాప్తిజము కాదని కూడా మనం ప్రూవ్ చేస్తాం. సో ప్లీజ్ డూ వాచ్ దోస్ వీడియోస్. ఓకే. సో మరి కొత్తగా జన్మించుట నీటి బాప్తిజం కాకపోతే మరి ఏమిటి అని మీరు నన్ను అడగచ్చు. రైట్. దీనికి నా సొంత జవాబు చెప్పే కంటే బదులుగా ఇంకొక వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఏమంటే బైబిల్ మనకు బాగా అర్థం కావాలంటే ఏదైనా గుర్తెచ్చుకోండి. ఒక వాక్యం మీద పలానా అయ్యగారు ఏం చెప్పారు, పలానా వ్యక్తి ఏం చెప్పాడు, పలానా పుస్తకం మీద రాస్తుంది, ఇవన్నీ వేస్ట్ అండి. బైబిల్ ఎంత గొప్పది అంటే బైబిల్ గురించి బైబిల్ వ్యాఖ్యానం ఇస్తుంది. ఒక వచనం గురించి ఇంకొక వచనం వ్యాఖ్యానం ఇస్తుంది. దానికి ఎక్కడో అవుట్ సైడ్ ద బైబిల్ వెళ్ళి ఎవరో చెప్పేటువంటి సో కాల్డ్ ప్రీచర్స్ని, సో కాల్డ్ టీచర్స్ వాళ్ళ మాటల్ని నువ్వు దాన్ని బేస్ చేసుకోవడానికి అవసరం లేదు. బైబిల్లో ఉన్నటువంటి వచనం నీకు అర్థం కాకపోతే ఇంకొక వచనం నాకు ఎక్స్ప్లెయిన్ ఇస్తుంది. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అది బైబిల్ ఒక గొప్పతనం. క్రైస్తవులు అది చేయకోకుండా ఒక వచనం తీసుకొని వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంకా ఒక వ్యక్తి మీద అభిమానంతో ఏమైపోతుంది, వారు చెప్పినదే కరెక్ట్ అనుకొని మైండ్లో ప్రింట్ చేసుకో దాని మీదే తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటుంటారు. ప్లీజ్ అండర్స్టాండ్. వర్స్ని కంప్లీట్ చేయాలి. సో కొత్త జన్మ అంటే ఏంటి, కొత్తగా జన్మించడం అంటే అసలు ఏమిటి? 3వ అధ్యాయం 3వ వచనంలో కొత్తగా జన్మించని ప్రభు అన్నాడు. 7వ వచనంలో కూడా మీరు కొత్తగా జన్మించాలి అని చెప్పాడు. అసలు దీని అర్థం ఏంటి తెలుసుకోవాలంటే ఇదే 3వ అధ్యాయంలోనే 31వ వచనాన్ని మీరు ఒకసారి పరిశీలన చేయండి. అలాగే ఇంకొక 2 వచనాలు చూపిస్తాను. ఆ 2 మనకు ఒక మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ కొత్తగా అనే మాట మీరు గ్రీక్ పదంలో చూస్తే అనోథెన్ అని రాయబడింది. సో ఇంకా ఎక్కడైనా రాయబడి ఉందా అంటే మీరు 31వ వచనం చూడండి. పైనుండి వచ్చినవాడు. ఇక్కడ పైనుండి అన్న మాటకి ఇక్కడ ఏముంది చెప్పండి, అనోథెన్ అని రాయబడింది. పైనుండి వచ్చినవాడు, అందరికంటే పై ఉన్నవాడు. ఇక్కడ పైనున్న అన్న మాట చూడండి, ఇక్కడ కూడా అనాథన్ అని ఉంది. సో అనాథన్ అంటే ఏంటి, పైనుండి అని అర్థం. అనాథన్ అంటే ఏంటి చెప్పండి, పైనుండి. రైట్. ఇంకొక వచనం చూపిస్తాను. 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటే తప్ప, పైనుండి అన్న మాట చూడండి, అక్కడ కూడా గ్రీకులో అనాథన్ అని ఉంది. 19వ అధ్యాయం 23వ వచనం. ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు చేయబడినది. పైనుండి అన్న మాట చూడండి, అనాథన్. సో అనాథన్ ఇప్పుడు తెలుగులో అలాగ కొత్తగా జన్మించి, కొత్తగా అని తెలుగులో రాయబడింది. బట్ యాక్చువల్గా అక్కడ ట్రాన్స్లేషన్ ఏమై ఉండాలి అంటే, అందుకు యేసు అతనితో ఒకడు పైనుండి జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేడు. పైనుండి జన్మించడం అంటే భౌతిక జన్మ భూమి మీద జరుగుతుంది. స్పిరిచువల్ బర్త్ పైనుండి కలుగుతుంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ నికోదేముతో, నువ్వు కొత్తగా జన్మించాలి అంటే నువ్వు మరలా పుట్టడం కాదు, పైనుండి జన్మించాలి. ఈ జన్మ ఫిజికల్ బర్త్ అనేది భూమికి సంబంధించింది అయితే, స్పిరిచువల్ బర్త్ పైదానికి సంబంధించింది. నువ్వు పైనుండి జన్మించితేనే కానీ అంటే దేవుని మూలముగా పుడితేనే కానీ అని చెప్పాలి. ఓకే, అది కరెక్ట్ ఒక ట్రాన్స్లేషన్. అది ప్రభు ఒక ఉద్దేశం, అది పైనుండి జన్మిస్తేనే కానీ అంటే ఒక వ్యక్తి విశ్వసించడము ద్వారా, ఒక వ్యక్తి నమ్మడము ద్వారా దేవుని మూలముగా జన్మిస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12 మరియు 13 వచనాలు. తను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చెప్పండి, దేవుని పిల్లలు ఎలా అవుతున్నారు? విశ్వాసం ఉంచడము ద్వారా దేవుని పిల్లలు అవుతున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఏమండి ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు దేవుని పిల్లలుగా మార్చబడతారు. ఇక్కడ నీటి బాప్తిజం అనే కాన్సెప్ట్ ఉందా? దిస్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ వాటర్ బాప్తిజం. వారు దేవుని వల్ల పుట్టినవారు, దేవుని వల్ల దేవుని వల్ల పుట్టినవారు వీళ్ళు. వారు కానీ రక్తములైనను శరీరేచ్ఛలైనను మనుష్యేచ్ఛలైనను పుట్టినవారు కారు. సో దేవుని వల్ల పుట్టినవారు. సో పైనుండి పుట్టడం అంటే ఏంటి? దేవుని వల్ల పుట్టడము.
ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని వల్ల జన్మించిన వారు. ప్రభు ఒక ఉద్దేశం అది. ఇక్కడ నికోదేముతో ఎందుకు ఆ మాట అంటున్నాడో మనం ముందు ముందు చూడబోతున్నాం. అయితే ఎప్పుడైతే ప్రభు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేని ఎప్పుడైతే ప్రభు ఆ మాట అన్నాడో నికోదేముకి ఆశ్చర్యం కలిగింది. అపార్థం చేసుకున్నాడు. ఏమనంటే ముసలివాడైన మనుషుడు ఇలాగో జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అంటే నికోదేము ఏమైనా అపార్థం చేసుకున్నాడు? నేను ముసలోడిని అయిపోయానే, నేను ఎలా జన్మిస్తా అంటే మళ్ళీ తల్లి గర్భంలో దూరి నేను మళ్ళీ బయటికి రావాలా? ఇక్కడ నికోదేము మనం అనుకున్నట్టుగా 3వ వచనంలో కొత్త జన్మ అంటే బాప్తిజమము అనే మాట ఒకవేళ నికోదేము కూడా ఫ్లాష్ అయి ఉంటే, అవునా ప్రభువా, అయితే నేను కూడా పోయి బాప్తిజం తీసుకుంటా, నీటి బాప్తిజం తీసుకుంటా అని చెప్పి ఉండేవాళ్ళు. సో ఇక్కడ నికోదేముకి నీటి బాప్తిజమము అనేటువంటి ప్రస్తావన రాలేదు. అసలుకు ఆ దిశగా నికోదేము ఆలోచించనే లేదు. నికోదేము ఆలోచించడంలో కూడా జన్మ గురించే, కాకపోతే ఫిజికల్గా ఇంకొకసారి జన్మించాలా అని అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ 2 ఫిజికల్ బర్త్. అంటే ఫిజికల్గా ఒకసారి జన్మించాను, ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే రెండవసారి కూడా ఫిజికల్గా జన్మించాలా అన్నట్టుగా ప్రభుని ప్రశ్నిస్తున్నాడు. అందుకు యేసు ప్రభువు 5వ వచనంలో అప్పుడు ఈ మాట అంటున్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. నికోదేమో you're asking about 2 physical birth. I'm not talking about 2 physical birth. I'm talking about 2 different birth. నీటి మూలముగా ఆత్మ మూలముగా. ఇప్పుడు 5వ వచనంలో నీరు అనే మాట కనపడుతుంది. 5వ వచనంలో నీరు అన్న మాట కనపడుతుంది. ఇక్కడ నీరు అని ఉంది కానీ నీటి బాప్తిజం అని లేదండి, గమనించాలి. బాప్తిజం అయితే అది ఖచ్చితంగా బాప్తిజం అని రాయిస్తున్నాడు, సువార్తలో రాయించాడు, అర్థమైందా? ఇక్కడ నీరు అంటే నీరు, ఇది నీటి బాప్తిజం కాదు. అయితే ఇక్కడ నీరు అని ఎందుకు వచ్చింది క్వశ్చన్. ఇక్కడ నీరు అని ఎందుకు వచ్చింది? ఎందుకంటే చూడండి 4వ వచనంలో తల్లి గర్భమందు ప్రవేశించి. సో ఇక్కడ నికోదేము ఫిజికల్ బర్త్ గురించి అనుకుంటున్నాడు కదా, కాదు. నికోదేము నీటి మూలముగా అంటే ఇక్కడ నీరు అనేది ఏంటిది? ఇది నీటి బాప్తిజం కాదు, కానీ తల్లి బిడ్డను మోయాలంటే 9 నెలలు గర్భంలో మోస్తుంది. తల్లి కడుపులో ఏముంటుంది? ఉమ్ము నీరు ఉంటుంది. అదే లైఫ్ సోర్స్ ఎవరికి? బేబీకి. ఆ ఉమ్ము నీరు ఏమైనా కాస్త తేడా వచ్చిందా బిడ్డకి ప్రమాదం. సో బిడ్డ బయటికి రావాలి అంటే ఏంటిది? ఆ ఉమ్ము నీరు ఎప్పుడైతే లూజ్ అవుతుందో అప్పుడు బిడ్డ బయటకు వచ్చేస్తాడు, అర్థమైందా? సో ద వాటర్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ద ఫిజికల్ లైఫ్. వాటర్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ద ఫిజికల్ లైఫ్ అది. కాబట్టి ఇక్కడ ప్రభు అన్నాడు ఇక్కడ ఏమని? తల్లి గర్భమందు ప్రవేశించబడుతుంది కదా, నీటి మూలముగా అది. సో ఒక వ్యక్తి నీటి ద్వారానే ఎలాగైతే జన్మిస్తాడో, నీరు ఎలాగైతే లైఫ్ని క్రియేట్ చేస్తుందో ఆ కాంటెక్స్ట్లో ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే 6వ వచనం చూడండి, శరీర మూలముగా జన్మించినది శరీరం. ఎందుకు ఈ మాట్లాడు? ఎందుకంటే నికోదేము ఫిజికల్ బర్త్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అందుకే తల్లి గర్భము, ఇక్కడ నీటి మూలము, 6వ వచనం చూడండి శరీర మూలం. ఇవన్నీ కూడా ఏంటిది? ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద ఫిజికల్ బర్త్, అర్థమవుందా? సో వాటర్ క్రియేట్స్ లైఫ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆదికాండంకి వెళ్దాం. సో మొదటిసారి నీరు అనేటువంటి మాట మనకి ఎక్కడ కనపడుతుంది? ఆన్ 5th డే ఆఫ్ క్రియేషన్, అంటే సృష్టి యొక్క 5వ దినమున చూడండి మనకి జీవము అనేటువంటి మాట మనకు మొదటిసారి అక్కడ కనపడుతుంది. మొదటి అధ్యాయం 20-21 వచనం చూడండి. దేవుడు జీవం కలిగి చలించిన వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. జీవము కలిగి లైఫ్ జీవం కలిగి చలించిన వాటిని ఏది పుట్టించాలి? జలములు సమృద్ధిగా పుట్టించాలి. వాటర్ క్రియేట్ చేయాలి. భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురుగాక అని పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యమును జీవం కలిగి చలించు వాటి అన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షి సూచించను. చెప్పండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సోర్స్ ఏంటి? వాటర్. నౌ ఇప్పుడు చెప్పాలి, వాటర్ ఫిజికలా స్పిరిచువలా? వాటర్ ఈజ్ ఫిజికల్. సో ఫిజికల్గా ఉన్నటువంటి వాటర్ స్పిరిచువల్ వాటర్కి జన్మనిస్తుందా? నో, వాటర్ ఈజ్ ఫిజికల్. ఇట్ ప్రొడ్యూస్ ద ఫిజికల్ లైఫ్. ఓకే, కాబట్టి ఇక్కడ ప్రభువు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు నికోదేము శరీర మూలముగా జన్మించే శరీరం, ఓకే, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ.
ప్రభు ఆ కాంట్రాస్ట్ని చెబుతూ అక్కడ ఆ కాంటెక్స్ట్లో అక్కడ నీరు అన్న పదం వాడాడు తప్పనించి ఎక్కడ కూడా నీటి బాప్తిజం కాన్సెప్టే అక్కడ మనకు కనిపించింది. ఇక్కడ ప్రభు ఎందుకన్నాడంటే మరి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అంటే ఫిజికల్ బర్త్, మీరు శరీరంగా జన్మించారు బాగానే ఉంది, కానీ శరీరీతిగా వాళ్ళు ఎవరు? యూదులు. అంటే యూదులకు ఉన్నటువంటి ఒక ఫీలింగ్ ఏంటంటే మేము దేవుని జనాంగము, మేము దేవుని యొక్క ప్రజలము, మాకు ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో మేము ఉండబోతున్నాము, మా రాజ్యం మాదే, జస్ట్ బికాస్ వీఆర్ జ్యూ విల్ గెట్ ద కింగ్డమ్. ప్రభు ఆలోచన సరి చేస్తున్నాడు. మీరు యూదులైనంత మాత్రాన మీకు రాజ్యం ఇవ్వబడదు, మీరు యూదా మతలో పుట్టినంత మాత్రాన, సున్నతి చేసుకున్నంత మాత్రాన, తోరా చదివినంత మాత్రాన మీకు రాజ్యము ఇవ్వబడదు. మీకు తెలుసా, యూదులందరూ రాజ్యంని స్వతంత్రించుకోలేరు. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనం, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు, దేవుడి రాళ్ళ వల్ల అబ్రహాంకి పిల్లలు పుట్టించగలుగుతారు. డోంట్ ఫీల్ ప్రౌడ్ దట్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ప్రభు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, మత పెద్దలతో వాగ్వాదం చోటు చేసుకుంటున్నప్పుడు ప్రభు అంటాడు కదా, అంటే అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు అంటారు, మేము అబ్రహాము సంతానం, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతుంది ఎలా అని చెప్పొచ్చున్నాం. మేము ఆల్రెడీగా అబ్రహాము సంతానం, నువ్వు వచ్చి మమ్మల్ని ఫ్రీ చేయడం ఏంటి, నువ్వు వచ్చి మనం స్వతంత్రులుగా చేయడం ఏంటి, నాన్ సెన్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, ప్రభు అంటాడు నాకు తెలుసు మీరు అబ్రహాము సంతానమే, అయినను మీలో నా వాక్యము చోట్లేదు కనుక నువ్వు చంప వెతుకుచున్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్యులతో మాట్లాడుతున్నాడా? ఈస్ టాకింగ్ టు ద జ్యూస్. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం అంటే యూదులో చాలామంది ఆ సంబంధులు ఉన్నారు. ఇదే విషయమే పౌలు ఏమంటారు తెలుసా? రోమా 9వ అధ్యాయము 6-7 వచనాల్లో, ఇజ్రాయేలు సంబంధులందరూ ఇజ్రాయేలు కారు, అబ్రహాం సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. వాళ్ళు ఫిజికల్గా పుట్టారు, కానీ నమ్ముతేనే స్పిరిచువల్ బర్త్ వస్తుంది. ఇక్కడ దేవుడు యేసు ప్రభువు నికోదేముతో అదే అంటున్నాడు, ఫిజికల్గా నువ్వు పుట్టావు నికోదేము, శరీర మూలంగా పుట్టావు, శరీర మూలముగా నువ్వు నువ్వు యూదులుగా అయ్యావు, కానీ అది సరిపోదు. నమ్మడము ద్వారా దేవుని మూలముగా జన్మించాలి, స్పిరిచువల్ బర్త్ ఉండాలి. ఈ స్పిరిచువల్ బర్త్ జరిగితేనే, ఈ స్పిరిచువల్ బర్త్ ఎలా జరుగుతుంది? మనం చూడబోతున్నాం. అది జరిగితేనే నా రాజ్యంలోకి ప్రవేశం జరుగుతుంది. నువ్వు విశ్వసించలేదా? యేసు నన్ను మెస్సయ్యగా అంగీకరించలేదా? విశ్వసించలేదా? మీరు యూదులైనప్పటికీ కూడా నశించిపోయే అవకాశం అని ప్రభు నికోదేముకు ఆలోచన సరిచేస్తున్నాడు. సో ఇక్కడ నూతన జన్మ చెప్పండి ఎవరి వల్ల కలుగుతుంది? దేని వల్ల కలుగుతుంది? అసలు ఇక్కడ ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే అసలు నూతన జన్మ ఎందుకండి? కొత్తగా జన్మించాలి ఎందుకండి? ఎందుకు ప్రభు ఆ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాడు? కారణం ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫ్కోర్స్ ఈ కాంటెక్స్ట్ ఇక్కడ ప్యాసేజ్ అంతా కూడా యేసు ప్రభువారు యూదులతో మాట్లాడుతున్నా, యూదులకే పరిచయం చేస్తున్నా, సున్నతి గలవారికి పరిచయం చేస్తున్నా ఏమండి. బట్ ఇక్కడ నూతన జన్మ ఇట్ అప్లైస్ ఫర్ ఎనీ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజ్. నూతన జన్మ అనేది అది చాలా చాలా ఎసెన్షియల్. ఎందుకు కారణం అంటే మనము ఆది కాండానికి వెళ్ళిపోతాం క్విక్గా. అసలు న్యూ బర్త్ ఎందుకో 2 మాటలు మీకు చెప్పనివ్వండి. ఆది కాండంలో దేవుడు మానవుని ఎలా తయారు చేస్తాడు? దేవుని పొలుకులో దేవుని స్వరూపంలో తయారు చేస్తాడు. ఫైన్, అద్భుతంగా ఉంది. అయితే ఈ తయారు చేసినటువంటి మానవుని యొక్క నిర్మాణంలో 3 ఉన్నాయి: ప్రాణము, ఆత్మ, శరీరం. మ్యాన్ ఈజ్ ఎ ట్రైపాడ్ బీయింగ్. ఓకే, మానవుడు ఆత్మ, తనకి మనసు ఉంది, అతను ఒక శరీరంలో నివసిస్తున్నాడు. ఫైన్. అయితే వద్దనటువంటి పని మానవుడు చేశాడు, ఆదాము చేశాడు. చెప్పాడు ఇది చేస్తే నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు, అదే దినం చచ్చిపోతావు అన్నాడు. సో ఆదాము ఏం చేశాడు? వద్దన పని చేశాడు. ఆదాము ఏం చేశాడు? పండు అయితే తిన్నాడు. మళ్ళీ పండు తింటే ప్రభు చెప్పాడు చచ్చిపోలే కదా, మన ఆదాము నేను చచ్చిపోలే, 930 ఏళ్ళు బతికాడు. వాడు అంటాడు మరి దేవుడు అబద్ధము, దేవుడు కౌంట్ మిస్ అయ్యాడు, మర్చిపోయాడేమో, తిన్న వెంట చచ్చిపోవాలి కదా ఆదాము, 930 ఏళ్ళు బతికాడు ఏంటి అని. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే ఆ దృష్టిలో 1000 దినములు 1 దినముతో సమానం. ఇప్పుడు ఆదాము ఎన్ని ఏళ్ళు బతికాడు? 930 ఏళ్ళు బతికాడు, అంటే లెస్ దాన్ 1000 ఇయర్స్. దేవుని దృష్టిలో ఆ రోజు ఆదాము చచ్చిపోయాడు. ఓకే, దట్ ఇస్ డిఫరెంట్. అయితే
ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో సరిగైనాలి. మరణం అంటే ఏంటిది? మరణం అంటే ఫిజికల్ డెత్ కాదు, స్పిరిచువల్ సెపరేషన్, దట్ ఇస్ కాల్డ్ డెత్. సో ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఈజ్ నాట్ ద ఫిజికల్ డెత్. ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఏమంటే సపరేటింగ్ ఫ్రమ్ గాడ్ ఫర్ ఎవర్, ఎటర్నల్గా సపరేట్ అవ్వడం. అది గ్రేటెస్ట్ ట్రాజడీ. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఏమైపోయింది? దేవుని నుంచి దూరం అయిపోయాడు. సో మరణం అంటే ఏంది? ఎడబాటు. దేవుడి నుంచి దూరం అయిపోయాడు. అంటే ఫిజికల్గా ఆదాము బతికున్నాడు, స్పిరిచువల్గా చచ్చిపోయాడు. ఎందుకు? కనెక్షన్ లేదుగా. ఇప్పుడు భూమి నుంచి ఒక మొక్కను బయటికి పెకిలించండి, పెకిలించిన వెంటనే చెట్టు చచ్చిపోయింది. కానీ మరణము దానిలో కనపడడానికి టైం పడుతుంది. మేబీ సాయంకాలమో ఎల్లుండికో 2 రోజులకో, అది అప్పుడు దాని యొక్క సైన్స్ బయటికి కనపడతాయి. బట్ ద మూమెంట్ ఇట్ ఈస్ ప్లగ్డ్ అవుట్, ద ప్లాంట్ డైస్. అటువల్ల ఆదాము ఎప్పుడైతే దేవుడు డిస్కనెక్ట్ అయిపోయాడో, సోర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాడో, ఆదాము ఏంటంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు. భౌతికంగా బతికి ఉన్నాడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు. భౌతికంగా చచ్చిపోవడానికి టైం పట్టింది. అర్థమవుతుందా? నా ఇప్పుడు ఆదికాండం 5వ అధ్యాయంకి వద్దాం. ఆదికాండం 5వ అధ్యాయానికి వస్తే మొదటి 2 వచనాలు చూసినట్లయితే ఆదామును దేవుని పోలికగా చేశాడని మనం చూస్తూనే ఉన్నాం. అయితే 3వ వచనం చూడండి. ఆదాము 130 ఏండ్లు బతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఏమండి, ఆదాము షేతుని కనేటప్పటికే ఆదాము పాపం చేశాడా? ఆన్సర్ ఇస్ yes. ఇప్పుడు షేతు ఎవరి పొలుకులో పుట్టాడు? దేవుని పొలుకులో పుట్టాడు, ఆదాము పొలుకులో పుట్టాడు? ఆదాము పొలుకులో పుట్టాడు. చూడండి, మాట చూడండి. తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. అప్పటికి ఆదాము ఒక పోలిక స్వరూపం ఎలా ఉంది చెప్పండి? అతని ఆత్మ ఇంకా దేవునితో అనుసంధానం కలిగి ఉందా? నో. ఫిజికల్లీ అలైవ్, స్పిరిచువల్లీ ఈజ్ డెడ్. అక్కడ మొదలుకొని ఆదాము మొదలుకొని ఎందరైతే సంతానం బయటకు వచ్చారో ప్రతి మానవుడు, ఆదాము వరుసలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఫిజికల్లీ దే ఆర్ అలైవ్, స్పిరిచువల్లీ దే ఆర్ డెడ్. ఫిజికల్లీ దే ఆర్ అలైవ్, స్పిరిచువల్లీ దే ఆర్ డెడ్. ఎందుకు? సోర్స్ నుంచి డిస్కనెక్ట్ అయ్యారు. అందుకే పౌలు ఏమంటాడంటే ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. ఏ విషయంలో? ఏది చనిపోయింది? అవర్ స్పిరిట్ వాజ్ డెడ్. ఫిజికల్గా మనం బతికే ఉన్నాం. ఇది అన్యులకు అర్థం కాదు. మేము ఎక్కడ చచ్చిపోయామని, మేము బాగానే ఉన్నాం, మాకు అంతా బాగానే ఉంది కదా అని. ద స్పిరిట్ ఈస్ డెడ్. చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించాడు. సో రక్షించబడక ముందు మనమంతా ఎలా ఉన్నాము? మనమంతా మొదటి ఆదాము సంతతి వారిగా మనమంతా కూడా మృతులమై ఉన్నాము. ఎందుకు? దేవుని నుంచి మనం దూరంగా ఉన్నాము, డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద సోర్స్. ఎప్పుడైతే మనం యేసు నమ్మామో అగైన్ మన సోర్స్కి కనెక్ట్ అయ్యామో, తద్వారా మన ఆత్మ తిరిగి జన్మించింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ అట్ ద సాల్వేషన్. సో ఈ రక్షణ ఎలా వస్తుంది? ఈ రక్షణ ఎలా వస్తుంది? మొదటి 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు. డెత్, డిబిఆర్, డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్. యేసయ్య నా కొరకు మరణించాడు, నా కొరకు పాతి పెట్టబడ్డాడు, 3వ తిరిగి లేచాడు. నమ్మితే యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్. నమ్మితే నీకు రక్షణ, నమ్మితే నువ్వు బ్రతుకుతున్నావు. అంతేగాని నువ్వు నీటిలో మునిగితే నీకు కొత్త జన్మ వస్తుంది అని చెప్పాడా పౌలు ఇక్కడ? నీటిలో మునిగితే కొత్త జన్మని పౌలు చెప్పాడా? నీటిలో మునిగితే కొత్త జన్మని దేవుడు ఎక్కడ చెప్పాడా? ఫిజికల్ వాటర్ కెనాట్ గివ్ యూ ఏ స్పిరిచువల్ బర్త్. అది రిలీజియస్ టీచింగ్స్. దాని నుంచి మనం బయట రావాలి. ఇక్కడ పౌలు ఏమంటాడు? ఇక్కడ నా సువార్త ద్వారా అన్నట్టు. నా సువార్త, ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొంది ఉండ. చూడండి, ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందారు. ఏంటి సువార్త? పౌలు సువార్తలో ఏముంది? డెత్, బరియల్, రిజరెక్షన్. నమ్మావా? నీకు రక్షణ. నమ్మావా? నీ ఆత్మకు రక్షణ. సో కాబట్టి రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం రక్షించబడతామో నువ్వు తిరిగి జన్మిస్తున్నావు. యు ఆర్ డెడ్. ఒకప్పుడు మన పాపలు మరణించామో, రక్షించబడినాక నువ్వు తిరిగి జన్మిస్తావు. కొత్త జన్మ అంటే అది అండి. కొత్త జన్మ అంటే అది. సో కొత్త జన్మకి బైబిల్లో ఇంకా 2-3 పదాలు రాయబడ్డాయి. ఉదాహరణకి యోహాను 3:3లో కొత్తగా జన్మించటన్నా ఒకటే, యోహాను 1:12-13 ప్రకారంగా దేని వల్ల పుట్టడం అన్నా ఒకటే. అర్థమవుతుందా? అలాగే గల్తీ 4వ అధ్యాయం 29 ప్రకారంగా చూస్తే ఆత్మను బట్టి పుట్టడం అన్నా కూడా ఒకటే. అక్కడ రాయబడి ఉంది, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలా హింస పెట్టినో. అంటే డిఫరెన్స్ ఉంది. శరీరం బట్టి పుట్టాడు, అంతా కూడా ఎవరు? శరీర సంబంధం. ఆత్మను బట్టి పుట్టారు, వీళ్ళంతా కూడా ఆత్మ సంబంధం. ఆ విధంగా అన్నమాట.
సో అక్కడ నికోదేముతో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏమని? నికోదేము నీటి మూలముగా అంటే ఫిజికల్ బర్త్ మాత్రమే కాదు, స్పిరిచువల్ బర్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆ కాంటెక్స్ట్లో ప్రభు మాట్లాడుతున్నారు. ఈ రెండు జరిగితేనే ఆ, దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. సో ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యము అంటే ఏమిటి? బైబిల్లో రెండు పదాలు ఉంటాయండి. ఒకటి పరలోక రాజ్యము, రెండవది దేవుని రాజ్యం. ఈ రెండు కూడా మరి ఇంటర్చేంజబుల్ వర్డ్స్గా మనకు కనిపించినప్పటికీ అంటే ఇట్స్ బిగ్ టాపిక్ టు ఎక్స్ప్లెయిన్. దేవుని రాజ్యము పరలోక రాజ్యం రెండు ఒకటేనా అంటే ఇంటర్చేంజబుల్గా వాడినప్పటికీ దేస్ ఎ డిఫరెన్స్. పరలోక రాజ్యం అంటే ఏంటంటే, పరలోక రాజ్యం అనే పదం మనకు బైబిల్లో 32 సార్లు కనపడుతుంది. ఆ కాంటెక్స్ట్లో మీరు బాగా చూసినట్లయితే ఇది భూమి మీద దేవుడు స్థాపించిన ఉన్నటువంటి భౌతిక రాజ్యము పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే మనం చచ్చిపోయినాక పైకి వెళ్ళేటివి, అది కాదు పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఒక పారబుల్స్ మీరు మత్తయి మీరు బాగా చదవండి. ఆ కాంటెక్స్ట్ చెప్తాయి. భూమి మీద స్థాపించిన ఉన్నటువంటి భౌతికమైన దేవుని రాజ్యం, అది పరలోక రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటిది అంటే, అది కేవలం భూమికి మాత్రమే పరిమితమైన రాజ్యం కాదు, అది విశ్వవ్యాప్తమైనది. పరలోక రాజ్యం అంటే అది భూమి మీద ఉన్నటువంటి రాజ్యం. దేవుని రాజ్యం అంటే అది విశ్వవ్యాప్తమైనది. కాబట్టి దేవుని యొక్క రాజ్యం అనేటువంటి పదం ఎవరన్నా వాడినప్పుడు వాడే వ్యక్తిని బట్టి డిసైడ్ అవుతుంది అది భూమి మీద ఉన్న దేవుని రాజ్యమా లేకపోతే విశ్వవ్యాప్తమైనదా. ఇంటర్చేంజబుల్ వర్డ్స్ కదా. చాలామంది అంటారు చూడండి, పౌలు కూడా దేవుని రాజ్యమే వాడారు, ఇక్కడ నికోదేము కూడా దేవుని రాజ్యమే నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు యూదులతో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కొత్తగా జన్మిస్తారో చెప్పండి, యూదులకు అందరికీ దేవుడు ఏం వాగ్దానం చేశాడు? కింగ్డమ్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళందరికీ ఫిజికల్ కింగ్డమ్. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇదిగో ఇలాగా భౌతికమైన రాజ్యంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. సో కృపాకాలంలో మనం కూడా వెన్ వీఆర్ బోర్న్ అగైన్, మనం కూడా రక్షణ పొందినప్పుడు, మనం కూడా తిరిగి జన్మించినప్పుడు, సో మనం కూడా ఎక్కడికి వెళ్తామో, మనం కూడా దేవుని రాజ్యంకి వెళ్తున్నాము. అయితే ఆ దేవుని ఏ దేవుని రాజ్యము? విశ్వవ్యాప్తమైనటువంటి స్పిరిచువల్ కింగ్డమ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. కొన్ని రెఫరెన్స్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. అపోస్తలకార్యం 14:22 శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలని వారిని హెచ్చరించి. చూడండి, దేవుని రాజ్యము, ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏంటిది? ఫిజికల్ కింగ్డమ్ ఆన్ ఎర్త్. అదే పౌలు పత్రికలో చూడండి, పౌలు కూడా దేవుని రాజ్యం అనే పదమే వాడతాడు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసం, ఇక్కడ కూడా మనకు రాజ్యమే కనపడుతుంది. ఇది ఏ రాజ్యము? ఫిజికల్ కింగ్డమా? కాదు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు ఈ డోంట్ మీన్ ద ఫిజికల్ కింగ్డమ్ ఆన్ ఎర్త్. సో 3 డెస్టినేషన్ వీడియోలో మనం క్లియర్గా మనము చూసాం. సో ఇక్కడ మీకు చార్ట్ కూడా క్లియర్గా కనపడుతుంది. సో దేవుని రాజ్యము, పరలోక రాజ్యం, ఈ చార్ట్ మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 1 కొరింథీ 15:50 సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునని. ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏంటిది? ఫిజికల్ కింగ్డమా? కాదు, స్పిరిచువల్ కింగ్డమ్. ఒకవేళ ఫిజికల్ కింగ్డమే అంటే మళ్ళీ ఆ ఫిజికల్ కింగ్డమ్లో అందరూ శరీరంతో ఉంటారుగా. ఆ 1000 పాలనలో కూడా అన్యులు కూడా ఉంటారుగా. ఆ 1000 పాలనలో భౌతికమైన పాలనే కదా, అది ఇనుపదండ పాలనే కదా. మళ్ళీ అక్కడ మరి రక్తమాంసాలు లేకపోతే అది ఎలా సాధ్యమవుతుంది? సో ఇక్కడ పౌలు వాడుతున్నటువంటి ఈ మాట దేనికి సంబంధించింది? ఈస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ కింగ్డమ్. ఓకే, సో ఆ విధంగా మనం తెలుసుకోవాలి. సో ఈ నూతన జన్మ, కొత్త జన్మ అనేది ఇట్ అప్లైస్ ఇన్ ఎనీ డిస్పెన్సేషన్ ఆఫ్ ఏజ్. నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నానంటే, కొందరు అంటారు అఫ్కోర్స్ రైట్ డివైడ్ని మనం ఏం నేర్చుకున్నామంటే ఆ సువార్తల్లో అంతా కూడా కేవలం యూదులకే. పౌలు ఒక 13 పత్రికల బాడీ ఆఫ్ క్రైస్ట్కి. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఇంకా ప్రతి ఒక్కటే మంది కాదు అని అనుకుంటారు. కాదు. సో కొన్ని ఏమవుతాయి అంటే అన్ని కాలాల్లో మ్యాచ్ అవుతాయి, కొన్ని అన్ని కాలాలకు వర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ టెస్ట్మెంట్లో నరహత్య తప్పు అని చెప్పిన దేవుడు కృపాకాలంలో అది తప్పు కదా చెప్తాడా? కృపాకాలంలో కూడా తప్పే. సో ధర్మశాస్త్ర కాలం కింద ఏదైనా ఒకటి పాపం అంటే ఇప్పుడు కూడా అది పాపమే అవుతుంది. సో ఇట్ డజంట్ చేంజ్. సో కొన్ని సబ్జెక్ట్స్ ఇట్ నెవర్ చేంజ్ ఇన్ ఎనీ డిస్పెన్సేషన్. అందులో ఒకటి నూతన జన్మ లేదా బోర్న్ అగైన్. సో ఇది వాళ్ళకి వర్తిస్తుంది, మనకు వర్తిస్తుంది. కాకపోతే వారు రక్షించబడి వాళ్ళు ఫిజికల్ కింగ్డమ్లోకి ఎంటర్ అవుతారు, మన స్పిరిచువల్ కింగ్డమ్కి ఎంటర్ అవుతారు.
అందుకే 66 పుస్తకాలు మనం చదవాలండి. కొంతమంది మనల్ని అపార్థం చేసుకుంటారు. వీళ్ళు ఇంక ఏమి చదవద్దన్నారండి పాస్టర్ గారు, ఏం నేనేం చెప్పినూ లేదు. ఐ నెవర్ సెడ్ దట్. 66 పుస్తకాలు ప్రాఫిటబులే. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అని రాయబడి ఉంది. 66 పుస్తకాలు చదవాల్సిందే. 66 పుస్తకాలు కూడా మనం చదవాలి. కాకపోతే కొన్ని మనకు అప్లై అవుతున్నాయి. అది ఏవి అప్లై అవుతున్నాయో తెలుసుకోవాలి. కొన్ని ఎక్స్‌క్లూజివ్‌గా బాడీ ఆఫ్ క్రైస్ట్‌కు మాత్రమే ఇవ్వబడింది. అది కూడా తెలుసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, హోప్ ఇక డౌట్ మీకు క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నీటి మూలముగాను, ఆత్మ మూలముగా జన్మించుట అనేది నీటి బాప్తిస్మానికి సంబంధించింది కాదు అని క్లియర్‌గా మనం తెలుసుకున్నాం. మరి యేసుప్రభువు నికోదేముతో మరి ఫిజికల్ బర్త్ అలాగే స్పిరిచువల్ బర్త్ గురించి మాట్లాడుతున్నాడు. సో, ఎవరైనా సరే ఈ ప్యాసేజ్‌ని వాటర్ బాప్టిజంకి అప్లై చేస్తున్నారంటే హి ఈజ్ ఇగ్నోరెంట్. లేదా తప్పైన వ్యాఖ్యానం విన్నాడు. అదే వ్యాఖ్యానాన్ని అజ్ఞానంలో బోధిస్తున్నాడు అని అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ వాటర్ బాప్టిజం కాన్సెప్టే ఇక్కడ లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది ఇది ఇక్కడ నీటి మూలముగా అంటే నీటి బాప్తిజం అని బోధించే చాలామంది ఉన్నారు. మీరు అలా బోధించారా? సో, కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, మీరు కూడా అదే నమ్మి ఉన్నట్లయితే, ఇంతకాలం అదే నమ్ముతూ ఉన్నట్లయితే ఈ వీడియో వినేదాకా, సో, కింద మీ కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కొంతమంది జెన్యూన్‌గా కామెంట్స్ చేస్తున్నారు. తప్పేముందండి? ఇప్పుడు తప్పు ఒప్పుకోవడం తప్పేముంది? కాబట్టి నామోషపడాల్సిన పని లేదు. మనమంతా కలిసి నేర్చుకునే ప్రయత్నంలో చేస్తున్నాం. నేను కూడా బోలెడు మందికి బాప్తిస్మాలు ఇచ్చిన వాడిని. నేను కూడా చాలా మందికి, వేల మందికి ఇచ్చిన వాడిని నేను కూడా. బట్ నౌ ఐ హావ్ రియలైజ్డ్. నేను తెలుసుకున్నాను, సత్యం తెలుసుకున్నాను. సత్యం తెలుసుకొని ప్రజలు అంగీకరించరు కదా! కాబట్టి వాళ్ళకి అనుకూలమైన బోధ చేయాలా? అంటే నో ఐ కెనాట్ డూ దట్. అలా చేస్తే మనుషుల మెప్పు వస్తుంది గానీ, దేవుని ఎదుట నా బహుమానం కోల్పోతాగా. సో, ఐ స్టూడ్ ఫర్ ద ట్రూత్. సత్యం కొరకు నిలబడ్డాను. అందుకే సత్యాన్ని నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా సత్యాన్ని మీ ముందు ఉంచాను. నౌ వాట్ ఈస్ యువర్ స్టాండ్? మీ స్టాండ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓకే. సో, నీటి బాప్తిజం మీద ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నా కూడా సో, కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒకవేళ ఆ క్వెషన్ ఆన్సర్ ఇంకా నేను చేసి ఉండకపోతే దాన్ని సెపరేట్‌గా వీడియో చేస్తాను. టైం అయితే పడుతుంది వీడియో చేయడానికి. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ వీడియో చేస్తేనే చాలామందికి యూజ్ అవుతుంది. ఓకే. ఫైన్. సో, ఒకవేళ మీరు వీడియో ద్వారా మీరు బ్లెస్ అయినట్లయితే, నేర్చుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కొంతమంది ఊరికే వీడియో వాచ్ చేస్తుంటారు. సైలెంట్‌గా నికోదేములాగా జారుకుంటుంటారు. ఇదిగో ఈ నికోదేము రాత్రిపూట పోయాడు చూడండి. పగలుపూట జనాలు ఏమనుకుంటారేమో అని. అలాగా జారుకోబాకండి. సో, కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. ఊరికే వీడియో చూస్తా ఉంటారనమాట. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ఎందుకలాగా? ధైర్యంగా రండి. లోకి రండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ యాక్టివ్ ఇన్ మై వీడియోస్. కామెంట్ సెక్షన్‌లోకి రండి. కాల్ చేయండి. సో, ఆల్మోస్ట్ ప్రతిసారి నేను అందుబాటులో ఉంటాను. వీ కెన్ లెర్న్, డిస్కస్ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో, ప్రైజ్ గాడ్. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ.